హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ప్రశ్న శెట్టి వ్లాగ్. లెట్స్ డూ ట్రై పప్పు పాలకూర ఇన్ ఎలక్ట్రిక్ కుక్కర్. సో ఇది డే 8 ఆఫ్ ఎలక్ట్రిక్ కుక్కర్ సిరీస్. నేనైతే ఎలక్ట్రిక్ కుక్కర్ సిరీస్లో పప్పు పాలకూర అనేది మాత్రం ట్రై చేయబోతున్నా. డే 7 వరకు నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. సో మీరు షార్ట్స్లో చూసుకోవచ్చు డే 7 వరకు నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో ఏం చేశాను అనేది. ఇది మాత్రమే ఎందుకు లాంగ్లా పెడుతున్నాను అంటే పప్పు పాలకూర అనేది కొంచెం లెంతీ ప్రాసెస్. ఎంత మనం షార్ట్లో అప్లోడ్ చేసుకుందామన్నా సరే ఎంతో కొంత మిస్ అవుతుంది. డెఫినెట్గా 3 minutes వీడియో అయితే మాత్రం డెఫినెట్లీ వస్తుంది. సో నేను అందుకే లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా. వచ్చే 5 minutes అయినా పర్ఫెక్ట్గా వస్తుంది, రాదు అని చెప్పి. సో ప్రాసెస్ అనేది కొంచెం పెద్దదే. సో నేను ఎక్కువ గిన్నెలు చేయకుండా ఒక గిన్నెతోటే ఒక 1-2 గిన్నెలతోటే సరిపెడతాను. ఒకసారి చూడండి. సో మీరు పాలకూర అనేది చాలా బాగా వాష్ చేసుకోవాలి, అప్పుడే మట్టిపోతుంది. సో నేనైతే ఒక 4 to 5 times వాష్ చేశాను. సో ఆఫ్టర్ దట్ కందిపప్పు అనేది మీరు ఒక 2 hours ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడే మీకు పప్పు అనేది బాగా ఉడుకుతుంది. లేదు మాకు అలా అవ్వలేదు అంటే మాత్రం వాటర్ కొంచెం ఎక్కువ వేయండి. పప్పు వేసి తర్వాత వాటర్ కొంచెం ఎక్కువ వేస్తే మీకు బాగా ఉడుకుతుంది. సో ఇందులోనే నేను మీకైతే ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టే దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటో అండ్ పప్పు కూడా యాడ్ చేసి కొద్ది వాటర్ మాత్రమే వేయాలి. మీరు ఎక్కువ వాటర్ వేస్తే అది సాంబార్ అయిపోద్ది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఉడకబెట్టినప్పుడే మీరైతే మాత్రం కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. చాలామంది కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకుంటారు, మీ ఇష్టం, అది మీ ఆప్షన్ టోటల్లీ. నేనైతే యాడ్ చేయలేదు మసాలా. అయితే మాత్రం ఉప్పు, కారం యాడ్ చేసి కొంచెం ఒక 50% ఉడికిన తర్వాత మాత్రమే పాలకూర వేయండి. సో పాలకూర వేస్తే చాలా దగ్గరికి అయిపోద్ది. సో బేగా ఉడికిపోద్ది కాబట్టి పాలకూర. సో 50% ఉడికిన తర్వాత పాలకూర వేయండి. సో చూసారు కదా, అంత పెద్ద ఆ ప్లేట్లో చాలా నిండగా కనిపించింది పాలకూర అనేది. వేసేసరికి అసలు లెక్కనే కనిపించలేదు. ఇంకా ఉడికేసరికి కూడా చాలా అలా దగ్గరికి వచ్చేస్తుంది పాలకూర. సో మీరు వీక్లీ వన్స్ పాలకూర అనేది వండుకోవడానికి ట్రై చేయండి. సో హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది స్పినాచ్ అనేది. సో చూసారు కదా, సో మ్యాక్స్ ఉడికిపోయి ఉంటుంది. కంప్లీట్లీ ఉడికిపోయింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. నాకు అంత వాటరీగా వద్దని చెప్పి నేను ఇంకొంచెం ఉడకబెట్టుకుంటున్నాను. సో ఇంకొంచెం ముద్దగా రావడానికి అని చెప్పి. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, నేను మీకు చూపిస్తాను దగ్గరికి వచ్చి పప్పు అనేది ఉడికిందా లేదా అని చెప్పి. చాలామంది అనుకుంటారు రైస్ కుక్కర్లో ఓన్లీ రైస్ మాత్రమే చేసుకోవడానికి అవుతుంది, ఇంకా మిగతావి ఏమి చేసుకోవడానికి అవ్వదు, బుల్షెట్ అని చెప్పి. బట్ నేనైతే మాత్రం పప్పు చూపించాను కదా, సో ఉడుకుతుంది. సో మీరు కొంచెం పేషెంట్తో ఉండాలి. మీకు అప్పుడు ఏ టైంకి ఆకలి వస్తుందో తెలుస్తుంది కాబట్టి ఒక 1 hour ముందే మీరు స్టార్ట్ చేసుకుంటే ఈ ప్రాసెస్ అనేది మీకు ఆకలి వేసే టైంలో మీరు డెఫినెట్గా తింటారనమాట. సో అలాగే నేను ఓన్లీ పప్పు ఉడకబెట్టుకోవడమే కాదు, తాలింపు కూడా పెట్టుకుంటాను ఇందులో. నేను మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. వేరే దాంట్లోకి ఆల్రెడీ తీసినాను కదా, సో తాలింపు పెట్టుకోవడానికి బికాస్ మన దగ్గర అన్ని గిన్నెలు ఉండవు కాబట్టి తాలింపు పెట్టుకోవడానికి సేమ్ గిన్నెలోకి పప్పు తీసి అది వాష్ చేయకుండా అందులోనే ఆయిల్ వేస్తాను. సో ఆయిల్ వేసి చాలామంది తాలింపుకి కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ ఎండుమిరపకాయలు పోపులు యూజ్ చేస్తారు కదా. నేను నా దగ్గర కరివేపాకు, ఎండుమిరపకాయలు ఉన్నాయి, పచ్చిమిర్చి కూడా ఉంది. బట్ పచ్చిమిర్చి నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే పప్పులో నేను ఎక్కువ వేసాను పచ్చిమిర్చి కాబట్టి నాకు వద్దు. అలాగే వెల్లుల్లిపాయలు లేవు, కరివేపాకు, వెల్లుల్లిపాయ లేదు, కానీ తాలింపుకి 2 మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. సో నా దగ్గర ఆ 2 లేవు కాబట్టి నేను అవి స్కిప్ చేసి పచ్చిమిర్చి లైక్ ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నా. సో ఇలా కూడా తాలింపు బాగుంటుంది కదా. సో ఇలా తాలింపు చేసుకొని పప్పు అనేది అందులో యాడ్ చేసేయండి. నాకైతే అంత వాటర్గా వద్దు, కొంచెం ముద్దగా కావాలని చెప్పి నేను కొంచెం గట్టిగా చేసుకున్నా. మీకు ఒకవేళ వాటర్గా కావాలంటే ఇప్పుడు తాలింపు వేసిన దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు, కారం సఫిషియెంట్ అవుతుందో లేదో చూసుకోండి, ఓకేనా. సో అంతే. సో నాకైతే పర్ఫెక్ట్గా ఉడికింది. నీకు ఎలా వచ్చిందో లేదో నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి, అసలు వచ్చిందా రాలేదా అని చెప్పి. దట్స్ ఇట్. డే 8 అయితే మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్తా. బాయ్ బాయ్.